అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బంది అవుతున్నది. ఇక ప్రజల ఇబ్బందులు నానా అసలు చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు గేటు పడుతుందా, ఎప్పుడు అర్ధగంట పాటు గంటల పాటు ప్రజలు నిరీక్షించడం. ఇక్కడనే హాస్పిటల్స్ ఉన్నాయి, పేషెంట్స్ ఇబ్బంది పడడం, ఎమర్జెన్సీ పని వాళ్ళు ఇబ్బంది పడడం. దీనివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇబ్బందులు. హైవేలలో ఈ ఆర్ఓబీసీ కానీ ఈ పూర్తి పనులు చేయడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు, వాళ్ళ వాటా ఇస్తలేమని చెప్పి భావించిన కేంద్ర ప్రభుత్వము 100% నిధులు, పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ స్కీమ్ పేరు సేతుబంధన్. ఆ స్కీమ్ ద్వారా మన తీరోటపల్లి ఉన్నటువంటి ఈ ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము 154 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వము సేతుబంధన్ స్కీమ్ కింద కేటాయించడం జరిగింది. ఇలా పనులు సాగుతున్నాయి. సంవత్సరం లోపల పూర్తి పనులు అయిపోతాయి. గతంలో ఇన్ని రోజులు ప్రజలు పడుతున్న కష్టాలు తొలగే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు, రైల్వే మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రజలు పడుతున్న బాధలను వాళ్ళ దృష్టి తీసుకొచ్చిన వెంటనే స్కీమ్ను మార్చి సేతుబంధన్ స్కీమ్ కింద దీన్ని నిధులు కేటాయించడం నిజంగా చాలా సంతోషం. వారు ప్రత్యేకంగా కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇది ఎవరు ఊహించని విధంగా అనేక సంవత్సరాల ప్రజలు పడుతున్న ఇబ్బంది